వందనాలండి. అందరికి వందనాలు. మీరు అందరూ బాగున్నారా? బాగోవాలని సృష్టి దినదినం మీ అందరూ గురించి ప్రార్థిస్తుంది. ఈ దినం వాక్యం ఏమనగా అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యం జలవిస్తుంది. ఆయన యోహాను సువార్త 14:14లో కూడా నా నామమున మీరు ఏమడిగినాను నేను మీకు చేతును అంటున్నాడు. చేతును అంటే అడిగేదానికి అడుగుడి మీకు ఇవ్వబడినంటే మా నామములు ఏదడిగినా ఇస్తాడు. మనకి ఏ హృదయంతో అడగాలంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధించి తిరిగి నలిగిన హృదయంతో మనము ప్రార్థించి అడిగినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చే దేవుడండి. చూడండి, మనం చెడ్డవారం అయ్యింది కూడా మన పిల్లలు ఏదన్నా అడిగితే మంచి ఈవులు ఇస్తాం కదా, శ్రేష్టమైన ఇస్తాం. మన దేవుడు కూడా ఆ దేవుడికి మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనం అడిగినవన్నీ కూడా శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ పుచ్చుకొని చచ్చిపోయి ఇవ్వడం. మనం చాలామంది విశ్వాసులు మరి యొక్క క్రైస్తవ సంఘాలకు ఆరాధనలకు వెళ్ళి పడన నోట్లు చెల్లని నోట్లు కాணிకలు వేస్తారండి. అది చాలా పాపం. దేవునికి మనం ఇచ్చేది శ్రేష్టమైనవే ఇవ్వాలి. దేవుని సేవకులకు కూడా శ్రేష్టమైనవే పెట్టాల. దేవుడు కూడా ఆయన నామములు ఏదడిగినా మనకి చేస్తానని వాక్యం జలవిస్తుంది. నేను మీకు ఇత్తును, ఇస్తాను, మీకు శ్రేష్టమైనవి ఇస్తాను. చూడండి, అన్న ప్రార్థించింది. అన్న ప్రార్థించినప్పుడు అన్న అడిగింది, ప్రార్థనలో మూలుగుతూ ప్రార్థించింది, కన్నీటితో అడిగినప్పుడు అన్నకి శ్రేష్టమైన కుమారుని సమూయేలు గారిని అనుగ్రహించాడు యేసయ్య. అదే రీతిగా మరి యొక్క యాకోబు అంటాడు, దేవా నన్ను దీవించేవారు నేను వదిలిపెట్టనని యాకోబు అడిగాడు, ప్రార్థించాడు. యాకోబును కూడా ఆశీర్వదించాడు. అలాగే నిన్ను నన్ను కూడా మరి ఆయన నామములు ఏది అడిగినా కానీ మరి హృదయంతో, మంచి హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో, ప్రార్థనా హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో మనం విన్నపాలు చేసుకుని అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడండి. నీ కొరత ఏంటో, నీ ఎక్కరేంటో, నీకు అనారోగ్యంగా ఉన్నావా అడుగు, నువ్వు మంచి హృదయంతో అడుగు. మరి లోకంతో నింపబడిన హృదయంతో అడిగితే నీకు దేవుడు ఇవ్వడం. కానీ యథార్థ హృదయంతో నువ్వు అడిగినప్పుడు నీకు స్వస్థత ఇస్తాడు. అప్పుల బాధల్లో ఉన్నావా, గృహంలో మరి ఆటంకాలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయా, బిడ్డలు నీ మాట వింటలేదా, మరి శత్రువుల మీద దండెత్తుకుని వస్తున్నారా, నువ్వు అడుగు, ప్రార్థించి అడుగు. నీకన్నీ విజయాలు ఇస్తాడు, అన్ని శ్రేష్టమైన ఇస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ అక్కర్ల అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి నువ్వు అడిగే విధానము దేవునికి ఇష్టం అవ్వాలా, నీ ప్రార్థన దేవునికి ఇష్టం అవ్వాలా, నీ హృదయం దేవునికి ఇష్టం అవ్వాలా. అప్పుడు ఆయన నామంలో ఏదడిగినా ఆయన చేస్తానని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, మరి లైకులు కొట్టండి, మరి నాకు సపోర్ట్గా మీరు అందరూ ఉండండి. మీకు అందరికీ వందనాలు. ఆమేన్.